నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఒక చెప్పుకుందామా? పూర్వం వింధ్యారణ్యంలో మాండవ్యుడు అని ఒక మహాముని ఉండేవాడట. ఓకే. అయితే ఈయన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పర్యటనలు చేస్తూ ఉండేవాడు. ఆయనకి ఏం తెలిసిందంటే మానవులు మూర్ఖులు, దుర్మార్గులు, దుష్టులు. ఇలాంటి సృష్టి ఎందుకు చేశాడు దేవుడు? ప్రతి వాళ్ళు మోసకారులుగాను, దుర్మార్గులుగాను, ప్రపంచాన్ని పాడు చేయడానికే పుట్టినట్టుగాను కనపడుతున్నారు. ఆయనకి శివుడి మీద కూడా చాలా కోపం వచ్చింది, పరమేశ్వరుడి మీద, భగవంతుడి మీద కూడా. ఏమిటి ఇట్లాంటి సృష్టి, ఇలాంటి వాళ్ళని చేశాడు, వీళ్ళని నిర్మూలించేయాలి. తను పూనుకుంటే కష్టం. అందుకని శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఈ సృష్టిని నాశనం చేసేసేయి, ఇది ఉంచద్దు, నిర్మూలించు అని అడగాలనుకున్నాడు. ఆయన వింధ్యారణ్యంలోనే ఒక నిర్జనంగా ఉండే ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని ఒక బల్లపరుపుగా ఉన్న రాయి మీద ఒంటికాలి మీద నిలబడి తపస్సు ఈ రెండు చేతులు ఇట్లా పద్మంలాగా, ఇట్లా పువ్వులాగా వికసింపజేసేలాగా రెండు చేతులు నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆ భంగిమలో తపస్సు చేయటం మొదలుపెట్టాడు. కాలం గడిచిపోయింది. అయితే ఈ వింధ్యాటవిలో పక్షులు బోల్డని ఉంటాయి, చెట్లు గిట్లు ఉంటాయి, పక్షులు ఉంటాయి. ఒక గువ్వల జంట ఎక్కడ గూడు పెట్టుకున్నా వాటికి కుదర్ల. గుడ్లు పెట్టే సమయం ఆసన్నమైపోయింది. తొందరపడిపోతోంది ఆడ గువ్వ. అందుకని గువ్వలు అటు ఇటు చూసి అసలు గాలే లేకపోయినా ఉన్నా లేకపోయినా అయ్యేవో కదులుతూ ఉంటాయి, ఎట్లా ఉన్నా సరే. కానీ ఏ కదలిక లేనివాడు కనిపించాడు వీళ్ళకి. ఆ పద్మంలాగా ఉన్నాయి చేతులు, లోపల హాలో కనపడతాం. ఈ గువ్వలు ఏం చేసినాయి, ఇందులో 4 రెమ్మలు తీసుకొచ్చి పెట్టేసి ఆయన అరచేతుల పద్మంలాగా ఉన్న చేతుల మధ్యలో గూడు పెట్టి గుడ్లు పెట్టేసి 4 గుడ్లు. ఈయనకు తెలుసు, చూస్తూ వింటూ ఉండేవాడు. మొదట గుడ్లు పొదిగిన నాళ్ళు ఏమీ లేదు హడావిడి. పిల్లలు పుట్టాక ఆడ మగ 2 పోవాలి తిండికి. అవును. అంతకుముందు ఆడది తినడానికి పోతే మొగది కూర్చుని, మొగది తినడానికి ఆడదే ఎక్కువసేపు కూర్చుని ఉండేది. సరే ఏమైంది, ఈ పిల్లలు పొదిగేశాక ఒక డేగ ఒకటి చూసింది పిల్లల్ని. మామూలుగా పక్షి గూళ్ళకి చెట్లు ఆచ్ఛాదనగా ఉంటాయి, పనిమాల దిగి ఇట చూస్తే గానీ కనపడదు. ఈయనేమో ఓపెన్ ప్లేస్లో నుంచున్నాడు, ఇట చూపిస్తున్నాడు చక్కగా. అయితే ఈయన ఏం చేశాడు, డేగ ఏం చేసింది, దాని మీదకి వచ్చేసరికి ఈయనకి తెలిసింది డేగ ఒకటి పిల్లల కోసం వస్తుందని. ఆ 2 చేతులు పదిలంగా దించి తన గుండెకి దగ్గరగా పెట్టుకున్నాడు. కదిలేసరికి డేగ దృష్టి మారిపోయింది. ఒక వానజల్లు మొదలైంది కొద్దిగా. అప్పుడు కూడా ఆయన చేతులు తన దగ్గర కిందకి పెట్టుకుని వాన పడకుండా తన బుర్ర వంచి కాపాడాడు. ఈ ఒంటికాల మీదే నిలబడి ఉండేవాడు. అప్పుడప్పుడు ఆయన ముద్దొచ్చాయి ఆ పిచ్చుకలు, ఆ చిట్టి గువ్వ పిల్లలు. అప్పుడప్పుడు కిందకి తీసి అవి ఎలా కోకబలాడుతున్నాయి, ఏం చేస్తున్నాయి చూస్తూ ఉండేవాడు. చేతులు పైకి కూడా పెట్టుకునేవాడు. పిట్టలు 2 వచ్చాయి, తల్లిదండ్రి వచ్చినప్పుడు పైకి పెట్టేవాడు. అవి పైన ఉంచుని క్రమంగా పిల్లలు పెద్దవైనాయి. ఆ పెద్ద పిల్లలు అవ్వటం కూడా ఆయనకి తెలిసింది. సరే ఒకనాడు మెల్లిగా ఈ పెట్టెలు ఎగిరించటం మొదలుపెట్టింది. ఎగరాలి, చేయి దించి కిందకి పెట్టుకుని చూస్తున్నాడు. ఒక పెద్ద తల్లి పిట్ట ఏమో తండ్రి పిట్ట ఇలా ఇట్లా ఎగరమని చూపిస్తోంది. ఒక్కో పిల్లకి భయం, గూట్లోంచి బయటికి రావు, ఇవి చూపిస్తూ ఉంటాయి. 2-3 ఎగిరిపోతాయి, ఒకటి చిన్న కొన్ని ఎగరవు. ఒక రోజు ఆలస్యం అవటం వల్ల ఎగరవో సహజంగా పిరిగ్గా ఉంటాయి. ఈయన ఏం చేశాడు, ఇట్లా ఉందిగా, బొట్టన వేలు పెట్టి పిట్టను తోయటం మొదలుపెట్టాడు. తోస్తుంటే అది ఆ ఎగరడానికి ట్రై చేస్తున్నది. వెనక నుంచి తోపు వచ్చింది కదా, కొంచెం ఎగిరింది. తండ్రి ఎగిరి చూపిస్తోంది తండ్రి పిట్ట. ఈ పిల్ల పిట్ట కూడా మెల్లిగా ఎగిరింది. ఎంత సరదా వచ్చిందో ఆయనకి. ఆ పిట్ట ఎగురుతుంటే ఆయనకి ఆనందం ఉంది, ఎట్లా సముద్రం పొంగినట్టు పొంగుతోంది మనసు. మెల్లిగా ఆ పూటంతా ట్రై చేసి 4 పిట్టల్ని ఎగిరిచ్చారు. తల్లిదండ్రి 2 గువ్వలు ప్లస్ ఈయన మాండవ్య మహాముని. ఈ పిట్టలు ఎగిరిపోయినాయి 4. ఆయన తపస్సు చాలించుకుని మళ్ళీ తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఎందుకోసం తపస్సు మొదలుపెట్టాడు? సృష్టిని తీసేసుకోమని. మానేశాడు తపస్సు. భేతాళుడు ఈ కథ చెప్పాడు రాజు. ఎందుకు మాండవ్యుడు తపస్సు మానేశాడు, ఎందుకు మానేసి ఉంటాడు
ఆయనకి ఏమైనా అనురాగం కలిగిందా? ఈ పిట్టలు 2 ఆడ మగ 2 వాటి సంయోగం వల్ల పిచ్చికిపోయే గుడ్లు, వాటి వల్ల పిల్లలు, ఈయన కూడా సంసార వ్యామోహం వచ్చింది కాదు. సంసార వ్యామోహంతో ఆయన కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కందామనో, లేకపోతే ఎవరైనా పిల్లల్ని ఎవరి పిల్లలనైనా చూసి ఆనందిద్దామనో, ఆ ఆనందం కోసం వెళ్ళిపోయాడు. అవునా కాదా అని అడిగాడు. విక్రమార్కుడు ఒప్పుకోవాలి. కాదు, ఆయన సంసారంలో పడలేదు, పడ్డానికి వెళ్ళలేదు. ఆయనకు అర్థమైంది భగవంతుడు ఇప్పుడు మూర్ఖత్వం, పిచ్చుక పిల్లలో భయం ఎలా పోయింది? మొదటది పిరిగ్గానే ఉంది కదా, గువ్వ పిల్ల పిరిగ్గానే ఉంది. దాన్ని రక్షించటానికి తన చేతుల్ని మొదట ఏర్పాటు చేశాడు భగవంతుడు. చేతులు నావే, మాండవ్యుడివే అవి? కాదే. మాండవ్యుడికి ఎక్కడి నుంచి వచ్చాయి? మాండవ్యుడికి చేతులిచ్చిన భగవంతుడు ఈ గువ్వలు ఈ సమయానికి గుడ్లు పెట్టే సమయానికి మాండవ్యుడికి ప్రచోదనం కలిగించి తపస్సు చేసేలాగా 2 చేతులు పద్మంలాగా పైన పెట్టేలాగా చేయించాడు. అవి అక్కడ పుట్టాలి, అందుకు చేయించాడు. అక్కడి నుంచి ఏం చేశాడు? వాటికి రక్షణ మాండవ్యుడి చేతే చేయించాడు. తర్వాత ఏముంది? నువ్వు రక్షించక్కర్లా, వాటి దారిన పోయే. ఆ సమయం దాటాక ఒక పిట్టను నేను రక్షించానని నేను అనుకుంటే ఎట్లా? నాకు నచ్చలేదు కాబట్టి బాగులేదనుకుంటే ఎట్లా? భగవంతుడు చేయడు ఇదంతా. ఓ 2 గువ్వలు వాటి 4 పిల్లలకి ఇలాంటి రక్షణ వ్యవస్థని కల్పించిన దేవుడు ఇంత మూర్ఖతతో నిండి ఉన్న ప్రపంచాన్ని రక్షించడా? ఇక్కడ మూర్ఖం ఉంటే ఇంకో చోట తెలివి ఉంటుంది. ఈ మూర్ఖత్వానికి కవర్ చేసేది ఇంకొకటేదో ఏనాటిగా వస్తుంది, దాని సమయం రావాలి. ఇప్పుడు ఈయన గుడ్లను చూశాడు, అది మొదట ఎన్ని రోజులట్ట గుడ్లుగా అలా పడున్నాయి అవి. అది ఇంత చింగు పిచ్చికొచ్చి ఇవి వికారంగా ఉంటాయి పక్షి పిల్లలు పుట్టగానే. అవి అందమైన గువ్వగా మారే వరకు చూస్తాడు, పరిణామక్రమం అంతా చూశాడు ఆయన ప్రతిరోజు. ఎంత మూర్ఖతలో ఏంచైనా రేపొద్దున తెలివి వస్తుందని తెలుసుకున్నాడు. నేనేవాడిని భగవంతుడి సృష్టి అంతం చేయమని అడగడానికి? ఆయనకి తెలీదు. భగవంతుడికే అన్నీ తెలుసు. చేసిన తపస్సు చాలు, నా నిత్య క్రియలే నేను చేసుకుంటా. ఈయన ఇప్పుడు సృష్టిలోని మూర్ఖత్వాన్ని పోగొట్టుకోవడానికి చేసే తపస్సు ఇది. ఈయన మూర్ఖత్వానికి ఎండ్ అయింది అది. అందుకని మాండవ్యుడు తపస్సు మానేశాడు అని చెప్పాడు. చెప్పంగానే వేతాళుడు అన్నాడు, ఎంత అద్భుతంగా చెప్పావు, నిజం, ఇదే నిజం. కానీ నువ్వు మౌనభంగం చేసావు, నేను పోతున్నా అని శవంతో సహా ఎగిరిపోయాడు. ఎగిరిపోగానే మళ్ళీ విక్రమార్కుడు వెనక్కి తిరిగి శ్మశానం లోపలికి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మ గారు. నమస్తే.